కీర్తన గ్రంథము 44వ అధ్యాయంలో నుంచి వాక్య భాగాన్ని ఆరాధనకు అనుకూలంగా దేవుని వాక్యాన్ని మనము చదువుకుందాం. దేవుడు గడిచిన కాలంలో మన జీవితంలో చేసిన ప్రతి కార్యాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఆయన ప్రజలెడలా చేసిన ప్రతి కార్యాన్ని జ్ఞాపకం చేసుకుని ఆయన మనము స్తుతించి గణపరచవలసిన వారమై ఉన్నాం. ఏం చేయాలండి? మన జీవితంలో ఆయన చేసిన కార్యాలని బట్టి మనం ఆయన స్తుతించి ఆయన్ని మనం గణపరచాలి. ఆయన అనారోగ్యాల నుంచి, మన పాపములో నుండి, మన కృంగిన వేళ నుండి దేవుడు మనకి సహాయకుడిగా, మన తండ్రిగా మనల్ని పోషిస్తూ మనల్ని నడిపించాడు. చాలా సందర్భాల్లో ఆయనను మనము మర్చిపోయినప్పటికీ ఆయన మనల్ని మర్చిపోలా. దేవునితో గొప్ప విషయం. జనరల్గా ఎవరైనా మనల్ని మర్చిపోతే మనం వెంటనే నీ అవసరం, నాతో నీకు పని లేనప్పుడు నువ్వు నాకెందుకు అని మనుషులుగా మన స్వభావం ఎలా ఉంటుందంటే వెంటనే విడిచిపెట్టేస్తాం. కానీ దేవుడు మనం ఆయన్ని విడిచిపెట్టి ఆయనకి వ్యతిరేకంగా మనం నడుచుకున్నప్పటికీ కూడా ఆయన మనల్ని విడిచిపెట్టలేదు. చూసారా? అందులో బట్టి మన దేవునికి గడిచిన కాలంలో దేవుడు మనల్ని ఎలాగ భద్రపరిచాడు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుని ఆయన్ని మనం స్తుతించి మనం ఆయన్ని గణపరచాలి. సో ఈరోజు ఈ యొక్క 44వ అధ్యాయంలో 8 వచనాలు మనం చదువుకోబోతున్నాం. ఇశ్రాయేలుడికి కొన్ని పండుగలు ఉన్నాయి. పెంతెకొస్తు పండుగని, గుడారాల పండుగని, పస్కా పండుగని, ఇంకొన్ని పండుగలు, ఒక 7-8 పండుగలు వాళ్ళకు ఉన్నాయి. ఈ పండుగలన్నీ ఎందుకంటే దేవుడు వారిని ఏ రీతిగా కాచి కాపాడి నడిపించాడో, గడిచిన కాలంలో దేవుడు మన జీవితంలో చేసిన కార్యాలని జ్ఞాపకం చేసుకోవాలి. ఒకసారి కొవ్వూరు బ్రిడ్జ్, రాజమండ్రి రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ మూసేసినప్పుడు నేను అప్పుడు బాగా జ్ఞాపకం, దాదాపు 20 సంవత్సరాల క్రితం అందరూ కూడా లాంచీల మీద వెళ్ళారు. మీలో ఎంతమంది లాంచీల మీద ప్రయాణించి ఆ టైంలో వెళ్ళే ఉంటారు ఖచ్చితంగా. ఇటువైపు అటు వెళ్ళాలంటే లాంచీ ఎక్కాల్సింది. అప్పుడు బ్రిడ్జ్ పని చేయాలి, చుడి తిరిగి వెళ్ళాలి. లాంచీల్లో వెళ్ళేటప్పుడు ఒక ఊరిలో ఏమైందంటే, ఆ చివరి ఊర్లో ఒక వ్యక్తి ఆ లాంచీ నుంచి జారి పడిపోయాడు. అతనికి ఈత రాదు. ఈత వచ్చిన వ్యక్తి ఏం చేశాడంటే అందులోకి దూకి అతన్ని జుట్టు పట్టుకొని తీసుకొచ్చి ఒడ్డు లాక్కొచ్చాడు. ఒడ్డుకి లాక్కొచ్చిన తర్వాత అతన్ని ఇక్కడ ఛాతి మీద నొక్కితే తాగేసిన నీళ్ళని బయటికి కక్కేశాడు. నీళ్ళు కక్కేసిన తర్వాత బ్రతికాడు. అతను నీళ్ళలో మునిగిపోయిన వ్యక్తి బ్రతికాడు. ఆ వ్యక్తి బ్రతికిన ఒక 6 నెలల తర్వాత కొవ్వూరు సంతలో కనిపించాడు. ఇద్దరికి ఎదురుపడ్డారు. ఎదురుపడి ఈ రక్షించిన వ్యక్తి, ఏమండే గుర్తున్నాను నేను అనేసరికి ఇతను చూసి అన్నాడంట, మీరా, గుర్తున్నాను, నేను కొంచెం అర్జెంట్కి వెళ్తాను, మళ్ళీ కలుస్తాను, వెళ్ళిపోయాడంట. అతను షాక్ అయిపోయాడు. నిన్ను ఆ రోజు రక్షించిన రోజు నేను చూశాను, మరలా ఈరోజు చూస్తున్నాను, నువ్వు టాటా చెప్పేసి వెళ్ళిపోయాడు అతను. మేము ప్రశ్న అడుగుతున్నాను. నేను ఒకవేళ రక్షించింది మీరే అయితే ఆ వ్యక్తిని అలా వెళ్ళిపోవడం, ఆ వ్యక్తిని మీరు చూస్తే మీ రియాక్షన్ ఏంటి? ఈయన అనవసరం కాపాడండి, ఇలాంటి వాళ్ళు వదిలేయాలి కదా. మనకంత కోపం వస్తుందే. మరి దేవుడు ఎన్నిసార్లు మనల్ని ఆయన కాచి కాపాడి సంరక్షించి మనల్ని పోషించి మనల్ని నడిపిస్తే మనం ఇచ్చిన రియాక్షన్ ఏంటో తెలుసా? చేశాడులే, పెద్ద కాపాడాడు నన్ను, నీటిలో బయటిలాగే ఎవడైనా కాపాడతాను, నువ్వేముందే. అలా ఇస్తున్నాం మన దేవుని సన్నిధిలో రియాక్షన్. అయితే దేవుడు మన శరీరాన్ని మాత్రమే కాదు, మన ఆత్మని కూడా ఆయన రక్షించాడు.
ఎలా రక్షించాడు తెలుసా? ఈ మొదటి నేను చెప్పిన స్టోరీలో రక్షించిన వ్యక్తి బ్రతికి 6 నెలల తర్వాత అడిగాడు, సార్ నేను గుర్తున్నానని. అయితే మన స్టోరీలో రక్షించిన వ్యక్తి చనిపోయాడు. ఆయన చనిపోయి మనల్ని బ్రతికించాడు. మరి అలాంటి వ్యక్తిని ఇంకెంత మనం గనపరచాలి చెప్పండి? ఈరోజు ఆయనని గనపరచడానికి ఇదిగో ఈ సిలువ, నా వెనకాల ఉన్న సిలువే దానికి గుర్తు. ప్రపంచంలో ఏ దేవత, ఏ దైవము యొక్క ఫోటో చనిపోయి కనబడదు. ఏ ఫోటో అయినా సింహాసనం మీద గంభీరంగా గొప్పగా ఏ ఫోటో చూడండి ప్రపంచంలో అలానే ఉంటుంది. కానీ ప్రపంచంలో ఒకే ఒక దైవము ఫోటో రక్తం కారుతూ, ముళ్ళ కిరీటము, మేకులతో రక్తం కారుతూ చనిపోయినట్టుగా కనబడుతుంది. ఎందుకు చనిపోయినట్టుగా కనబడుతుంది? ఎందుకు చనిపోయినట్టు కనబడుతుంది? మిగతా ఏవి కూడా అలా కనబడవే. దానికి ఒకే ఒక కారణం, నిన్ను రక్షించి నీ బదులుగా ఆయన చనిపోయాడు. నాకు అనిపిస్తూ ఉంటుంది, ఉదయాన్నే 6ంటిగా లెగిసిపోయి చెట్టుకి కోసేసి బొట్టలో పట్టుకెళ్ళి అక్కడికి వెళ్ళి పగలగొట్టి సగం అక్కడెట్టి సగం ఇక్కడ తీసుకొచ్చి ఇదంతా సవరం చేసుకుని, అదేమో అమెరికాలో ఇగ్గిలికి వ్యాపారం చేసుకుని, దేవునికి ఇవి అవసరంలా. దేవునికి నీ హృదయం కావాలి, నీ సమర్పణ, నీ విధేయతే. నీ సమర్పణ, నీ విధేయతయే. ఈరోజు దేవునికి ఏమి ఇవ్వడానికి వచ్చాం మనం? ఇది సేవకే. దేనికి ఇది? ఇదేంటిది? సేవకే, దేవునికి కాదు. దేవుని సేవకే. కానీ దేవుడు ఎలా తీసుకుంటాడు ఇది? పాస్టర్ గారు చేయగలరు దీనికి. దేవుడు ఎట్లా చేయబెడతాడు దీంట్లో? ఎవరు పెడతారు ఇందులో చెయ్యి? దేవుని సేవకే నేను పెడతాను. మరి దేవునికి ఎలా ఇస్తాం? ఏమిస్తాం? దేవునికి ఇప్పుడు మనం ఇవ్వడానికి వచ్చింది ఏంటి? హృదయం. మీరు ఎవరైనా ఇలా కోసేసి తీసేస్తారులాగా? మరి హృదయం అని చెప్తున్నారు మీరు. ఎవరైనా ఇలా కోసి ఇలా కొట్టుకుంటుందో అది ఇచ్చేస్తారా? అయ్యో బాబోయ్, ఇందులో ఉన్న పెద్ద నోటు ఎత్తాక గుండె అయిపోద్ది. ఆ లోపల ఇస్తాం మనం. నా ప్రశ్న, దేవునికి మీరు ఇవ్వగలిగింది ఏంటంటే విధేయత. ఏంటంటే ఇది ఒక్కటే మీరు దేవునికి ఇచ్చేది, ఇవ్వగలిగేది కూడా. అర్థమైందండి? దేవునికి మీరు ఇవ్వగలిగేది ఏంటి? ఈ మాట సమూయేలు సౌలుతో చెప్తాడు. ఏమని చెప్తాడు అంటే, దావీదు అంటాడు, దహన బలిని నువ్వు కోరట్లా, విరిగిన నలిగిన మనసు నీకు ఇష్టమైన బలి అని 51వ అధ్యాయంలో చెబితే, సమూయేలు గ్రంథంలో సమూయేలు రాస్తూ అంటాడు, ఒబీడియన్స్ ఇస్ బెటర్ దెన్ సాక్రిఫైస్. అంటే నువ్వు దేవుని కొరకు చేసే త్యాగాలు కన్నా నువ్వు ఆయనకి చేసే విధేయత చాలా ముఖ్యం. మన మనుషులు బెస్ట్గా ఏం చేస్తారు తెలుసా? దేవుని కోసం త్యాగాలు చేయండి అంటే సూపర్ చేస్తారు. అస్సలా దేవునికి త్యాగాలు కాదు, దేవునికి నీ విధేయత కావాలి. త్యాగాలు కాదు, విధేయత కావాలి. త్యాగాలు కాదు, ఏం కావాలి? మీలో త్యాగం చేయమంటే అందరు చేస్తారు. విధేయత చెయ్యండి, విధేయత చూపించండి అంటే డౌన్. దేవునికి త్యాగం కావాలా, విధేయత కావాలా? అమ్మా ఏం కావాలి? విధేయత. గమనించారా? సో దేవునికి ఏం కావాలి? విధేయత కావాలి. అమ్మ మీకు ఒక చిన్న మాట చెప్తా. పాత నిబంధన రోజుల్లో బానిసల్ని మార్కెట్కి వెళ్ళి కొనుక్కునేవారు. ఎక్కడికి వెళ్ళి? 10,000, 50,000, ₹1,00,000 పెట్టి కొనుక్కునేవారు. ఈ బానిస 40 సంవత్సరాలు ఇంట్లో పని చేశాక అతనికి విడుదల వచ్చేస్తుంది, వెళ్ళిపోవచ్చు. తనకి ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోవచ్చు. బాగా గమనించండి. అయితే ఒకవేళ ఈ బానిసకి ఆ యజమాని అంటే ప్రేమ ఉండి 40 సంవత్సరాలు నన్ను బాగా చూసుకున్నాడు, ఇట్లాంటి యజమాని విడిచిపెట్టి నేను ఎక్కడికి వెళ్తాను అని యజమాని దగ్గరికి వచ్చి, అయ్యా నేను నిన్ను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళలేను, నేను నీతో పాటే ఉంటాను అని గనక యజమాని అంటే, పాత నిబంధన ప్రకారం ఆ యజమాని పనివాడిని తీసుకెళ్ళి దేవాలయాన్ని దగ్గరికి తీసుకువెళ్ళి యాజకులు అతన్ని చూచి
చెవుకి ఇక్కడ అతని పేరు రాస్తారు, యజమాని పేరు రాస్తారు. ఎక్కడ? అతని మార్క్ వేస్తారు. ఈ మార్క్ అర్థం ఏంటంటే ఇతను ఇక మీదట ఎలాంటి పనివాడంటే ఆ యొక్క యజమానికి ఇష్టపూర్వకంగా, ప్రేమపూర్వకంగా తనను తానే యజమానుడికి సమర్పించుకున్నాడు అని చెప్పి ఇక్కడ మార్క్ వేయించుకుంటాడు. అందుకనే దావీదు కీర్తనలు అంటాడు, దేవా ఒక చెవి కాదు, నేను 2 చెవులకి నీ పేరు కుట్టించుకున్నా, ఇది ప్రేమతో నీకు విధేయత చూపిస్తున్నాను. బైబిల్లో పౌలు గారు, యోహాను గారు, పేతురు గారు రాసిన మాటల్లో ఆయన దాసుణ్ణి, ఆయన దాసుణ్ణి, ఆయన దాసుణ్ణి అన్న మాటకి అర్థం ఏంటంటే పాత నిబంధనలో ఎలాగైతే చెవులు ఇష్టపూర్వకంగా నా యజమాని దగ్గర ఉండడానికి ఎలాగైతే చెవులు కుట్టించుకున్నారో అదే రీతిగా ఇష్టపూర్వకముగా నేను ఆయనకి దాసుడుగా నేను అవ్వడానికి సిద్ధపడ్డాను. అమ్మ అర్థమైందా? ఇక్కడ ఈ 44వ అధ్యాయం కీర్తన గ్రంథము దయచేసి ఓపెన్ చేయండి. ఇక్కడ మనం ఏం చూస్తాము అంటే 8 వచనాల్లో దేవుడు మన గత జీవితంలో చేసిన కార్యములు బట్టి మనము ఈ రోజున దేవుణ్ణి స్తుతించడానికి, ఆరాధించడానికి, ఆయన్ని స్తుతించడానికి మన హృదయంలో నుంచి ఆయనకి మాటలు చెప్పబోతూ ఉన్నాము. అంచేత ఇక్కడ ఏం రాస్తాడో ఒకసారి జ్ఞాపకం చేసుకుని మీ సొంత అనుభవాలతో దేవుణ్ణి స్తుతించి ఆరాధించాలి. ఏమండి? మీ అనుభవాలతో, మీ ఆత్మీయ అనుభవాలతో మీరు ఆయన్ని గణపరిచి ఆయనను మీరు స్తుతించాలి. అర్థమైందండి? ఇక్కడ ఇశ్రాయేలు అనుభవం ఇది. ఇందులో నుంచి మనం చదువుకొని మన అనుభవాలతో మనస్ఫూర్తిగా ఆయన్ను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ మనస్ఫూర్తిగా మన అనుభవాలు అంటే మీ వ్యక్తిగత అనుభవాలు జత చేర్చాలి. మీ వ్యక్తిగత అనుభవాలు జత చేరిస్తేనే మరిది మీ సొంత ఆరాధన అవుతుంది. ఓకేనండి? సో నేను చదువుతున్నాను చూడండి, 44వ అధ్యాయము 1వ వచనం నుంచి నేను చదువుతాను, గమనించండి. దేవా, పూర్వకాలమున మా పితరుల దినములలో నీవు చేసిన పనిని గురించి మేము చెవులారా విని ఉన్నాము. మమ్మలను ఐగుప్తు దేశంలో 10 అద్భుతాలు చేసి ఎర్ర సముద్రంలో నుంచి మమ్మల్ని నడిపించి మన్నాను కురిపించి పూరేడు పెట్టెలని కురిపించి బండలో నుంచి నీళ్లు తీసుకొచ్చి నీ పదాజ్ఞలు మాకు దయచేసి యోర్దాను నదిని మేము దాటడానికి దాని యొక్క వాటర్ లెవెల్ తగ్గించి ఎరుకో పట్టణాన్ని, ఆ ప్రదేశాలన్నింటినీ మీరు మాకు అందించి దయచేసినందుకు మా పూర్వీకులు మాకు చెబుతూనే ఉన్నారు. ఇదిగో దేవుడు చేసిన కార్యాలు. అమ్మలారా, తండ్రులారా గమనించండి. ఇక్కడ బైబిల్ మనకి ఏం నేర్పుతుందంటే మీ పిల్లలకు చిన్ననాటి నుంచి దేవుడు మీ జీవితంలో ఆయన ప్రజల జీవితాల్లో చేసిన కార్యాలను మీరు వారికి వివరించి చెప్పాలి, ఖండితముగా చెప్పాలి, ఖచ్చితంగా చెప్పాలి, వారు మర్చిపోకుండా మీరు చెప్పాలి. దేవుడు మీ జీవితాల్లో చేసిన కార్యాలన్నిటినీ కూడా పిల్లలకి వివరించి చెప్పాలి. అమ్మ అర్థమైందా? చాలా ఇంపార్టెంట్ ఇది. ఖచ్చితంగా దేవుడు చేసిన కార్యాలు మీ జీవితంలో. బాబు, నేను ఒక్కప్పుడు తిరిగేవాడిని, ఒకప్పుడు నేను ఎవరి భయం లేకుండా తిరిగేవాడిని, కానీ దేవుడు నన్ను ఇప్పుడు రక్షించుకున్నాడు అని మన పిల్లలకి మనం చెప్పాలి. చాలా చెప్తాం పిల్లలకి. మోస్ట్ ఇంపార్టెంట్. నా వైపు చూడండి, నేను చదువుతాను, ఎక్కడ చూడద్దు, నా వైపు చూడండి. దేవా, పూర్వకాలమున మా పితరులు, అంటే మీ పిల్లలు చెప్పుకోవాలి దీని గురించి, ఓకేనా? మీ పిల్లలు చెప్పుకోవాలి. మా పితరుల దినములలో నీవు చేసిన పనిని గురించి మేము చెవులారా విని ఉన్నామని మీ పిల్లలు తర్వాత తరం వారికి ఇవి చెప్పాలి. 1970లోను 80లోను తిరునెల్వేలి అనే ఒక జిల్లా ఉంది తమిళనాడులో. కన్యాకుమారి జిల్లాకి పైన ఉంటుంది. ఆ జిల్లా పేరు తిరునెల్వేలి. బాగా వినండి. ఎందుకు అంటే ఈ 1970లో 80లో తల్లిదండ్రులు ఇంట్లో పిల్లలకి 5, 6, 7, 9 తరగతులు జరిగే పిల్లలకి రోజుకి ఒక అధ్యాయము లేక 2 అధ్యాయాలు అప్పచెప్పకపోతే, రోజు అప్పచెప్పకపోతే టిఫిన్ స్కూల్కి పంపించేవారు కాదు. టిఫిన్ ఇచ్చేవారు కాదు, స్కూల్స్కి పంపించేవారు కాదు. వింటున్నారా? ఇలాగా ఒక తరము వారిని వాడారు, దేవుళ్ళో వారిని పెంచారు. అందుచేత ఏమైందో చెప్పనా, ఆ తిరునెల్వేలి జిల్లా నుండి 4 మిషనరీ సొసైటీలు వచ్చినాయి. ఐఎంఎస్టి, ఇండియన్ మిషనరీ సొసైటీ తిరునెల్వేలి, ఐఎంఎస్, అలాంటి 4 మిషనరీ సంస్థలు ఈ పిల్లలు
తమ జీవితాన్ని దేవుని సేవకు ఇచ్చేశారు. ఇచ్చేసి భారతదేశం అంతా కూడా సేవ చేస్తున్నారు. నేను ఒకసారి తమిళనాడులో జెమ్స్ అనే ఒక సేవా పరిచర్య 2007వ సంవత్సరంలో అగస్టిన్ జబకుమార్ అని ఆ జెమ్స్ వ్యవస్థాపకుడు నేను కలిసినప్పుడు, అన్నా ఏంటి, వాట్ ఈస్ ద రీజన్, ఏంటి ఇలాగ తిరునెల్వేలి జిల్లా నుండి మీరు అక్కడి నుంచి వచ్చారు కదా, ఇంతలాగా మిషనరీలు బయలుదేరి పిల్లలు, ఇంజనీర్లు, పైలట్స్ వారందరూ కూడా సేవకి రావడానికి గల కారణం ఏంటన్నా అని అంటే, ఆ జబకుమార్ గారు ఆయన నాకు ఇచ్చిన సమాధానం ఏంటంటే, 1970లోను 60లోను పిల్లలకి రోజుకు ఒక అధ్యాయము చెబితే తప్ప వారికి మా ఇళ్లలో టిఫిన్స్ పెట్టేవారం కాము, స్కూల్ కూడా వెళ్ళేలాగా లేదు. ఇక్కడ అప్పచెబితేనే తప్ప వారిని మేము ఎన్నడూ కూడా పంపించలేదు. దానికి రిజల్ట్ వాక్యం అనే విత్తనము వారి హృదయాల్లో మేము వేసాము గనుక ఆ రిజల్ట్ ఈరోజు ఆ ఒక్క జిల్లా నుండి, తిరునెల్వేలి అనే జిల్లా నుండి 4 మిషనరీ సొసైటీల్లో ఈరోజు భారతదేశంలో, ఉత్తర భారతదేశంలో సేవ ఇంకా జరుగుతుంది అంటే ఆ జిల్లా నుంచి వచ్చిన ఆ తరం వారు ఇప్పటికీ అక్కడ సేవ చేస్తూ ఉన్నారు. నేను భువనేశ్వరు, పూరి, ఒరిస్సాలో కొన్ని జిల్లాలు, ఛత్తీస్గఢ్లో కానీ, రాజస్థాన్, బీహార్లో నేను తిరిగినప్పుడు ఎవరు ఇక్కడ సేవ చేస్తున్నారంటే ఇదిగో తమిళనాడు నుంచి వచ్చిన మిషనరీలు ఇక్కడ సేవ చేస్తున్నారని చెప్పి వారు ఇచ్చిన సాక్ష్యాలు. ఇక్కడే మనకి చింతూరు దాటిన తర్వాత కొంట అనే ఊరు ఉంది, తర్వాత సుక్మా అనే ఒక ఊరు ఉంది, 78 కిలోమీటర్లు. ఆ యొక్క మధ్యలో 4 తమిళనాడు నుంచి వచ్చిన మిషనరీలు పనిచేస్తున్నారు. మొన్న పోయిన ఏడాది జబకుమార్ అనే ఒక మిషనరీ ఒక బైక్ యాక్సిడెంట్లో చనిపోయాడు. ఆయన చనిపోగానే అక్కడికి మరలా అదే జిల్లా నుండి ఇంకొక మిషనరీ, వాళ్ళ సొంత బ్రదరే, మా అన్న చనిపోయాడు, ఆ పనిని నేను కొనసాగిస్తానని చెప్పి సుక్మాలో ఆయన వచ్చేస్తాడు. మనకి మంచి స్నేహితులు. అయితే నేను చెప్పే పాయింట్ ఏంటంటే, తల్లులు, దేవుడు మీ జీవితంలో, ఆయన ప్రజల జీవితంలో చేసిన కార్యాలని ఖచ్చితంగా మీ పిల్లలకి మీరు వివరించి చెప్పాలి. అప్పుడు వారు దేవుడిని గణపరుస్తారు. బైబిల్లో మంచి వచనం ఉంది, బాలుడు నడవలసిన త్రోవను వానికి చిన్నవాడనేప్పుడు నేర్పించిన పెద్దవాడైతే అందులో నుంచి అంట తొలగిపోడంట. కొంతమంది ఉంటారు, నేను ఎలాగున్నా కానీ పిల్లలు మీరు మాత్రం దేవుళ్ళు బలంగా ఉండండి. సాధ్యపడదండి, అది సాధ్యపడదు. తల్లిదండ్రులు మీరే నడిపించాలి వాళ్ళని, వారిని నడిపించాల్సిన బాధ్యత మీరే నడిపించాలి. ఇంకెవరు నడిపించాలి వాళ్ళని? మీరే నడిపించాలి వాళ్ళని. మీదే బాధ్యత. వారి కొరకు ప్రార్థించండి, వారి కొరకు ఏడవండి, వారి కొరకు మోకాలు ప్రార్థన చేయండి, ప్రభుని అడగండి, దేవా నా బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. దేవుణ్ణి మీరు అడగాలి, ప్రార్థించాలి, ఏడవాలి, కన్నీరు ప్రార్థన చేయాలి, గోజాడాలి నా బిడ్డల విషయంలో. ఏమండి, అంతిమంగా మనం ఏం చేసినా వాళ్ళ కోసమే కదా ఏం చేసినా కూడా. మరి దేవుని సన్నిధిలో వారి కొరకు మీరు ఎందుకు అడవట్లేదు? వారికి ఫీజులు కట్టడానికి, వారిని చదివించడానికి, మంచి ఆహారం పెట్టడానికి, మంచి స్కూల్ బ్యాగులు కట్టడానికి, మంచి దుస్తులకి ఎంతగానో మనం శ్రమపడి మనం తినటం ఆపేసి వాళ్ళకి పెడతాం. మనం అన్నీ ఇస్తున్నాం. ఈ వచనం చదువుతున్నాను చూడండి. దేవా, పూర్వకాలమున మా పితరుల దినములలో నీవు చేసిన పనిని గూర్చి మేము చెవులారా విని ఉన్నాము, మా పితరులు దానిని మాకు వివరించురి. మరి పితరులుగా ఉన్న మీరు వివరిస్తారా పిల్లలకు? మీ పిల్లలకు దేవుని గురించి చెబుతారా? దేవుడు మీ జీవితంలో చేసిన కార్యాల గురించి మీరు వివరించి చెబుతారండి? అయ్యా మిమ్మల్ని అడుగుతున్నాను నేను, తల్లిదండ్రుల చెప్తారా దేవుడు మీ జీవితంలో చేసిన కార్యాలు? ఒకప్పుడు మీరు ఎలా ఉండేవారు, ఇప్పుడు దేవుడు రక్షించుకున్న తర్వాత మీ జీవితంలో వచ్చిన మార్పులు ఎలా వచ్చినాయి? దేవుడు మీ జీవితంలో చేసిన ఆత్మీయ మేళ్ళు, భౌతికంగా కానివ్వండి, ఆత్మీయంగా కానివ్వండి, దేవుడు మీకు ఏం చేశాడు, మిమ్మల్ని ఎలా నిలబెట్టాడు, అలానే దేవుడు ఆయన ప్రజలైన ఇశ్రాయేలుని ఎలా కాపాడు. ఎందుకంటే మనం అందరం వారి సంతానమే కదా, మనందరం ఆత్మీయ అబ్రహాము సంతానమే కనుక మనల్ని ఏ రీతిగా దేవుడు కాచి కాపాడు అన్న విషయాన్ని ఖచ్చితంగా మీరు బిడ్డలకు మనందరం కలిసి మన పిల్లలకు వివరించి వారికి చెప్పాలి. అర్థమైందండి? చాలా ఇంపార్టెంట్. అన్ని విషయాలు చెప్తాము, అసలైంది మనం మర్చిపోతాం. అంచేత దేవుని వాక్యం మరలా మనం హెచ్చరించే విషయం ఏంటంటే వారికి మనం వివరించాలి. పిల్లలకి దేవుడు చేసిన కార్యాలు వివరించి వారికి చెప్పాలి. అందరూ ఓకేనండి? చెప్తారా మీ పిల్లలకి, ఇదిగో దేవుడు అలా చేశాడు, నువ్వు ప్రార్థన చేసుకో, దేవునితో సంబంధం కలిగి ఉండు అని ఖచ్చితంగా చెప్పాలి.
అర్థమైందండి? అది మనందరి బాధ్యత, సేవకుడి బాధ్యత కాదు. ఎవ్రీ క్రిస్టియన్స్ రెస్పాన్సిబిలిటీ వారి పిల్లలకి దేవుడు చేసిన కార్యాలు వివరించాలి. బైబిల్ చెప్తుంది, మా పితరులు మాకు చెవులారా మాకు చెప్పి. ఇంకోటి ఏంటో తెలుసా, చెప్పడానికి వాళ్ళు చాలా ఖచ్చితంగా చెప్పారు, వినాల్సిందే, మేము చెప్పాల్సిందే అని వారు వివరించారు. అదే రీతిగా మనం అందరం కూడా మన పిల్లలకి చిన్నప్పటి నుంచి, నేను మొన్నే ఒక పుస్తకాన్ని చదువుతున్నాను, మరి ఇంట్లో చిన్నపిల్లలకి కూడా లోతైన సత్యాల వరకు చెప్పాలి. ఏదో పైన బైబిల్ స్టోరీస్ చెప్పకూడదు. ఏదో అంటే బైబిల్ స్టోరీస్ అంటే ఏదో పైన పిల్లలే కదా వాళ్ళు ఏం నేర్చుకుంటారులే అని కాదు. ఖచ్చితంగా పిల్లలకి కూడా లోతైన దేవునికి అనుభవ జ్ఞానాలు మనం చెప్పాలి. లోతైన అనుభవ జ్ఞానాలు చెప్పాలి. దేవుని యొక్క అనుభవ జ్ఞానాలు చెప్పడానికి వయసుతో నిమిత్తం లేదు. వారికి చిన్నప్పటి నుంచి కూడా లోతైన అనుభవ జ్ఞానాలు పిల్లలకి మనం చెప్పచ్చు. సండే స్కూల్ పిల్లలకు కూడా ఇదిగో దేవుడు ఎటువాడు, ఆయన ఎట్లా పనిచేస్తాడు అనే లోతైన అనుభవ జ్ఞానాలు ఖచ్చితంగా మనము పిల్లలకి చెప్పాలి. మీ అనుభవాలు చెప్పండి. అప్పుడు పెద్దోడైన తర్వాత వాళ్ళు ఎన్నటికీ మర్చిపోరు. పిల్లలే కదా వాళ్ళ తర్వాత నేర్చుకుంటారులే అని అనుకోవద్దు. పిల్లలకి ఖచ్చితంగా కూడా దేవుడు చేసే కార్యాలు మనం ఖచ్చితంగా వారికి చెప్పాలి. ఇంకొక వచనం చదివి నేను ముగిస్తాను. చూడండి, 2వ వచనం. నీవు నీ భుజబలము చేత అన్యజనులను వెలగొట్టి మా పితరులను నాటితివి, జనుములను నిర్మూలన చేసి వారిని వ్యాపింపజేసితివి. వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరచుకోలేదు, వారు బాహువు వారికి జయమియ్యలేదు. నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖకాంతియే వారికి విజయము కలుగా చేసెను అని బైబిల్ చెప్తూ ఉంది. సో పితరుల దగ్గర నుంచి వీళ్ళు విన్నారు, పితరుల దగ్గర నుంచి వీరు విని వీళ్ళు వాళ్ళ పిల్లలకి చెప్తూ ఉన్నారు. సో అంచేత ఈరోజు మనం దేవుణ్ణి ఎలా ఆరాధించగలమంటే తల్లిదండ్రులుగా మనము పిల్లలకి ఈ విషయాలు చెప్పినప్పుడు అప్పుడు మనము దేవుణ్ణి నిజంగా ఆరాధించిన వారం అవుతాము. ఆయన చేసిన కార్యాలని జ్ఞాపకం చేసుకోవడం ద్వారా ఆయన మనం ఆరాధించి గణపరిచిన వారం అవుతాం. చెప్తారండి మీ పిల్లలకి దేవుడు చేసిన కార్యాలు మీ జీవితాల్లో, మీ వ్యక్తిగత జీవితాల్లో, అలానే పాత నిబంధన గ్రంథంలో ఆయన ప్రజల జీవితాల్లో చేసిన కార్యాలన్నింటినీ కూడా మనము వివరించి మన పిల్లలకి ఖచ్చితంగా చెప్పాలి.